హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. ఇవాళ మనం పెసర పునుకులతో కూర చేసుకుందామండి. చాలా బాగుంటుంది. చూడండి, పునుకులు ఎంత మెత్తగా ఎంత చక్కగా కనపడుతున్నాయి. చూసారా, గుడ్లు కూరలాగా కనిపిస్తుంది కదా చూస్తాకి. కానీ అంతే రుచిగా ఉంటుందండి కూర కూడా. ఒకసారి ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడగాలి. పెసరపప్పు కదండి, త్వరగానే నానిపోతుంది. ఒక 2 గంటల సేపు నానబెట్టుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది. ఇలా కడిగి ఇలా 2 గంటల సేపు నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కానీ గ్రైండర్లు కానీ మీకు ఎలా వీలైతే అలా రుబ్బుకోవచ్చు. రుబ్బుకునేటప్పుడు ఒక పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. బాండీలో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత కొద్ది పిండి తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి మనం టిఫిన్ లాగా కూడా తినొచ్చు. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని మీకు ఏ చట్నీ ఇష్టమో అది చేసుకొని తినండి. టిఫిన్లా కూడా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా పునుకులన్నీ వేసుకున్న తర్వాత మనం వేరే బాండీ పెట్టుకొని మనం మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటా కట్ చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ త్వరగా వేగదు కదండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనం తొందరగా కలర్ మారుతుంది. కొద్దిగా ఉప్పు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇది మా అమ్మ మాకు చిన్నప్పుడు వండేదండి. ఎంత రుచిగా ఉండేదోనండి కూర. వేడివేడి అన్నంలో వేడివేడిగా అప్పటికప్పుడు వండి పెట్టేదండి. అసలు చాలా రుచిగా ఉండేదండి. అందుకే మా అమ్మ గుర్తుకొచ్చి నాకు ఈ కూర గుర్తుకొచ్చి మీ అందరికీ కూడా ఒకసారి షేర్ చేద్దామనిపించిందండి. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. ఇలా టమాటాలు వేగిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, 1.5 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి. ఇలాగ చేసుకొని తింటుంటే మా అమ్మ చేతి వంటే గుర్తుకొస్తుందండి. ఇలా ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇది అంతా మొత్తం కలుపుకోండి. కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదండి, మన చింతపండు రసం ఇందులో వేసుకొని మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం పునుకులు తెచ్చుకొని ఇందులో వేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా, పునుకులు వేద్దాం. అలా వేసి మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. మీకు పులుసు కావాలంటే కొంచెం వాటర్ ఇలా పులుసు ఉంటుండగానే దింపేసుకోవాలి. అది ఇంకా దగ్గరగా కావాలంటే ఇప్పుడు నేను దింపాను కదండి, ఇలా అయితే దగ్గరగా ఉంటుంది. లాస్ట్గా కొత్తిమీర జింపుకుంటే మనకి ఎంతో రుచికరమైన పునుకుల పులుసు రెడీ అండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వండుకొని తిని నాకు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. వేడి పునుకుల పులుసు అండి. చూస్తుంటే గుడ్లు పులుసులా కనబడుతుంది. మీరు తప్పనిసరిగా రుచి చూడండి ఒకసారి. మన పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి చక్కగా తింటారండి ఇలాంటి కూరలు వండి పెడితే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.